హాయ్ ఫ్రెండ్స్, ఇల్లు కట్టి చూడు పెళ్ళి చూసి చూడు అన్నారు పెద్దలు. ప్రజెంట్ అయితే మాకు ఇప్పుడు అలాగే ఉంది. చూడొచ్చు, ఇది మాకైతే మొన్ననే స్లాబ్ 1వ తారీఖు కంప్లీట్ అయింది. ఏప్రిల్ 1 తారీఖు. చూడొచ్చు, దిష్టి తగలకుండా మేమైతే ఒక బొమ్మని కొన్నాము. ఇది దగ్గర దగ్గర ఇప్పుడైతే 5 days అయింది ఇవాళతోటి. ఇంకా మనకి సెంటరింగ్ ఓడిపోయాలంటే 14వ తారీఖు దాకా ఉండాలి. చూడొచ్చు, జై శ్రీరామ్ జెండా ఎగురుతుంది. ఇది సెంటరింగ్ మాకు. చూడొచ్చు, అయితే సింహద్వారం పెట్టాము. ఇది 6,000 దాకా మాకు పడింది. లోపల చూడొచ్చు, మేము ఒక మిస్టేక్ చేసాము. అది ఏంటంటే స్లాబ్ వేసేటప్పుడు అది ప్లాస్టర్ అనేది వేయలేదు. సీలింగ్కి వేస్తారు కదా ప్లాస్టర్, అదే వాటర్ కారకుండా అదైతే పెట్టుకోలేదు. అదే మేము ఒక బిగ్ మిస్టేక్ చేసాము. మిగతాదంతా స్లాబ్ అంతా పర్లేదు. అంటే వాటర్ లీకేజ్ కాకుండా పెడతారు కదా, అది ప్రజెంట్ అయితే పెట్టలేదు. దానివల్ల చూడొచ్చు, మొత్తం అనేది సిమెంట్ అయితే పోలేదులే, కానీ కొంచెంలో కొంచెం వాటర్తో పాటు మెల్ట్ సిమెంట్ అనేది రూమ్ మొత్తం పడడం జరిగింది. ఇదైతే కొల్లాలు సీలింగ్ చేసుకుంటే ఇవి అవసరం లేదు, కానీ ఫ్యాన్ తిరగడానికి అయితే హాల్లోకి ఇది అయితే పెట్టారు. ఇదైతే కిచెన్ రూమ్. ఇక్కడ చూడొచ్చు, మనకైతే ఇక్కడ వచ్చేసి వెల్త్ ఉండింది. ఎందుకంటే దాని మీద బీమ్ రాలేదు కాబట్టి ఇప్పుడు ఫిల్ చేసేస్తారు గోడ కట్టేటప్పుడు, మళ్ళీ సెంటరింగ్ తీసినప్పుడు. ఇది వచ్చేసి వంట రూము కూడా చూడొచ్చు. మాకు చాలా చిన్నగా అయితే మేము కట్టించుకున్నాము, ఎందుకంటే ఆ టైపు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసింది. ఇది వెంటిలేషన్కి అయితే ఒక హోల్ పట్టాము. ఇక్కడ కూడా చాలా ఇదిగా వచ్చింది. ఇక్కడ ఆ రోజు గోడ కట్టలేదు, అందుకనే సగం ఉంచేశారు, మళ్ళీ ఊస్తారు. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. అటాచ్డ్ ఈ రూమ్లో కూడా చాలా వరకు అయితే లీకేజ్ అయింది వాటర్ అనేది. ఆ టేప్ పెట్టుంటే ఇంత వాటర్ అనేది లీకేజ్ కాలేదు. నేను కూడా మర్చిపోయాను. ఇది అటాచ్డ్ బాత్రూమ్, వెంటిలేషన్కి హోల్ ప్రజెంట్ చూడొచ్చు. అరౌండ్ దగ్గర దగ్గర చాలానే పడ్డది అమౌంట్. ఇక మా ఆవిడ వస్తుంది, షాప్లోకి వచ్చారండి అబ్బాయి. వీడియో తీస్తున్నారు. గేట్ లేకపోవడం వల్ల కుక్కలకి వచ్చేసాయి. ఇది టేపు మనకి పడవలకి వెళ్ళి ఫేసింగ్ సింహద్వారం. ఇటు వచ్చేసి బయట వైపు పడవ ద్వారం నుంచి ఇట్లా ఉంటుంది. ఇది వచ్చేసి దీని ద్వారానే మేము హెచ్పి మోటార్ అయితే తెచ్చుకున్నాము. ఇది బాగా పనిచేస్తుంది. ఆ డాబా పై వరకు మనకి కొట్టేస్తుంది. ఒకసారి డాబా పైకి వెళ్దాము. ఈ స్తంభం పోలు మాకు స్లాబ్ వేసేటప్పుడు కూడా కొంచెం చికా చేసింది. అయితే మేము ఇది షార్ట్ సర్క్యూట్ షాక్ లేకుండా అయితే వైర్లు అనేది పెట్టేసాము. ఆల్రెడీ ఈగర్కి అప్లై చేసాము. వాళ్ళు 2-3 వారాలు పడుతుంది అన్నారు. అప్పుడులోగా షాక్ కొట్టకుండా అట్లా పెట్టారు. స్లాబ్ అయితే మా వాళ్ళు బాగానే పోసేసారు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఎదురమ్మ ఇళ్ళకి ఇలా వస్తే మనకైతే ఫ్రీగానే స్తంభాన్ని షిఫ్ట్ చేస్తారు వేరే ప్లేస్కి. ఇది ప్రజెంట్ నాకైతే ఇవి రాడ్లు మిగిలాయి. 8 mm 8 mm లైట్ ఇవైతే మిగిలాయి. సో ఫ్యూచర్లో రాడ్స్ ప్రైస్ కూడా ఎక్కువ అవుతుందని ఇక్కడ పెట్టేసాము. ఇవి చాలా మనం ఈ రోజులో రాడ్లు సిమెంట్లో అయితే చాలా యుద్ధ కారణం వల్ల చాలా ప్రైసెస్ అనేది చాలా హైక్ అయినాయి, పెరిగాయి. చూడొచ్చు ఒక్కసారి స్టెప్స్, స్లాబ్ ఏరియా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. పైకి వెళ్దాం. ఇది స్టెప్స్ ఎక్కేస్తున్నాం. ఇది వ్యూ. వాటర్ అనేది నేను పట్టి వెళ్ళాను. సో వాటర్ కూడా బాగానే ఉన్నాయి.
ఫస్ట్ రోజు మాత్రం చాలా 2-3 సార్లు పట్టాల్సి వచ్చింది. సో ఇది 5వ రోజు. చాలా మెల్లగా మాయిశ్చర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. అక్కడ చూడొచ్చు ఈ లొకేషన్ పైనుంచి రాడ్స్ వచ్చేసి ఆల్రెడీ నిన్న పట్టాం కదా వాటర్. ఇగో ఇక్కడ డ్రై అయిపోయింది. ఇప్పుడు ఫిల్ చేయాలి వాటర్ని. ఇట్లా గల్లు గల్లు కట్టుకోవడం వల్ల వాటర్ అనేది మాయిశ్చర్ 14 రోజులు పట్టాలి. సో క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. ప్రజెంట్ చూడొచ్చు కరెంట్ వైర్స్ దగ్గరగా ఉన్నాయి. రెండు వైర్లకి ఐసోలేట్ చేశారు, అంటే పైపుల ద్వారా, ప్లాస్టిక్ పైపుల ద్వారా. ఫేస్ ఒకటి, న్యూట్రల్ ఒకటి. సో ఈ వైర్ని మనం పట్టుకున్న కరెంట్ రాదు, షాక్. మనకి వాళ్ళైతే లైన్మెన్ చెప్పింది అది. అప్పటిదాకా మనకి స్తంభాన్ని షిఫ్ట్ చేసేదాకా ఇది డేంజర్, ఎప్పటికైనా ఉండడం. చూడొచ్చు ఇప్పుడు ఫిల్ చేసేయాలి మొత్తానికి. ఇది ఫ్రెండ్స్ మా ఇల్లు కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మేమైతే రెడ్ బ్రిక్ తోటి కన్స్ట్రక్షన్ చేసాము. సో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. ఇప్పుడు అట్లాగే ఏదైనా ఇల్లు కట్టేటప్పుడు అప్పులు ఉంటాయి. సో మాకు కూడా అప్పులు అయ్యాయి, తప్పదు. ఒకటేసారి కట్టుకుంటాం కాబట్టి గవర్నమెంట్ ఇచ్చేది మనం కొంచెం యాడ్ చేసుకుంటే ఇల్లు బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. మాకైతే స్లాబ్ లెవెల్ బిల్లుకి ఇక ఏప్రిల్ 15 లోపు ఇది మొత్తం రిమూవ్ చేసేసి బిల్లు కొట్టేసేయాలి. బిల్లు కొట్టితే మాకు 1,40,000 పడుతుంది. సో ఇంకా రిమైనింగ్ అమౌంట్ 100 days వరకులో యాడ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.